ఆ తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశంలోనే ఒక అసంతృప్తి. ఉదాహరణకు వాళ్ళ అధికార ప్రతినిధిగా ఛానల్స్లో ఎక్కువగా కనిపిస్తుంటాడు ఒక ఆయన సుధాకర్ రెడ్డి అని. ఆయన మాట్లాడుతూ ఘోరంగా ఉంది పరిస్థితి, తట్టుకోలేకపోతున్నాం మా పార్టీలోకి. కాకపోతే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా చేస్తున్నారు అని అంటారు, కానీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు ఆ పేరుతో వీళ్ళు చెప్పడం తప్ప. పార్టీ పదవులు 30 లక్షలకు అమ్ముకుంటున్నారు, నేను రాజీనామా చేసి వీటి మీద పోరాడదాం అనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. సో ఇది తెలుగుదేశంలోనే అంతర్గతంగా ఉంది. సో ఇవి సహజంగా జనసేన టీడీపీ సంబంధాలు వీటన్నిటిలో కొంచెం ఇది తీసుకొని రావడం ఒకటి జరుగుతుంది. ఇంకా మూడోది వైసీపీ వాళ్ళు కొంతకాలం లోకేష్ లేదా కొంతకాలం ఇది అన్నప్పటికీ పవన్ కళ్యాణ్ని ఎప్పుడు ఒకరినొకరు అనుకోవడం జరుగుతున్నది కదా. ఇప్పుడు వాళ్ళు ఒక కేసు కూడా వేశారు. ఈ సినిమాలో నటించడం అన్నది ఉప ముఖ్యమంత్రిగా ఉండి హరిహర వీరమల్ల అప్పుడు చాలా వివాదం నడిచింది కదా. సినిమాల్లో నటించడం ఒకటైతే ఈ నటించడము దాని ప్రమోషన్ కోసం ఆయన అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రిగా తనకున్న స్థానాన్ని ఉపయోగించి ఆదేశాలు ఇచ్చి లేకపోతే అని కేసు వేశారు. మామూలుగా కేసు వేశారు. ఆ విచారణ క్రమంలో ఇంకొక అంశం బయటకు వచ్చింది ఏంటంటే ఈ కేసు చాలా తీవ్రమైంది కాబట్టి ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీన్గా ఉన్నారు, మీరు జాగ్రత్తగా చూడండి అని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు అని మళ్ళీ ఆ అడ్వకేట్ చెప్తున్నాడు.